4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తూర్పుగోదావరి జిల్లా వరద ముంపును ఎదుర్కొంటుంది. సీలేరు, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహించడంతో విలీన మండలాల్లో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు చోట్ల వంతెనలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. లంక గ్రామాల్లోని రహదారులపై నీరు వచ్చి చేరింది. మరో 24 గంటల పాటు వర్ష సూచన ఉండడంతో అప్రమత్తమైన అధికారులు లంక గ్రామాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో వరదలొచ్చి నెల రోజులు కూడా కాలేదు. ఇప్పుడు మరో వరదను ఆ జిల్లా ఎదుర్కొంటోంది. ఒకవైపు 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, మరోవైపు శబరి, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహించడంతో విలీన మండలాల ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అన్నవరం వాగు, అత్తాకోడల వాగు, చీకటి వాగు, సోకులేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కూనవరం, విఆర్పురం మండలాల్లో రహదారులు జలదిగ్బంధమయ్యాయి. దీంతో ఏజెన్సీ ప్రజలను భద్రతా సిబ్బంది జాగ్రత్తగా రహదారి దాటిస్తున్నారు. వర్షం కారణంగా ఏజెన్సీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. విఆర్పురం మండలం కుంజవారిగూడెంలో నీటి ప్రవాహానికి బ్రిడ్జి తెగిపోయింది. దీంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం దగ్గర నీటి మట్టం బుధవారం 34 అడుగులకు చేరింది. వరద ప్రభావం ఎక్కువగా ఉండడంతో విలీన మండలాల వాసులకు కష్టాలు తప్పడం లేదు. ధవళేశ్వరం దగ్గర క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. బుధవారం 6.5 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదిలారు. పెద్ద మొత్తంలో నీటిని వదలడంతో దిగువ ప్రాంతాలైన లంక గ్రామాలు ముంపును ఎదుర్కొంటున్నాయి. కాజువేలు మునిగిపోతుండగా వరద తీవ్రత ఎక్కువగా ఉండడంతో లంక గ్రామాల్లో రాకపోకలు నిలిపివేశారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. స్థానిక ప్రజలను ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మరో 24 గంటలు వర్ష సూచన ఉండటంతో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. లంక గ్రామాల్లో సహాయక చర్యల కోసం బృందాలను పంపించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే పీగన్నవరం మండలం చాకలిపాలెం, కనకాయలంక కాజువే మునిగిపోయింది. గంటిపెదపూడి, బూరుగలంక, అరిగెలవారిపేట లంక గ్రామాల్లోని రహదారులపై నీరు ప్రవహిస్తోంది. ఐపోలవరం మండలం పశువుల్లంక రేవు నిలిపివేయడంతో 4 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షంతో పాటు జిల్లాలో 4 రోజులుగా కురుస్తున్న వర్షం వరద ముంపుకు కారణమైంది. వాతావరణ శాఖ హెచ్చరించినట్టు మరో 24 గంటలు వర్షపాతం ఎక్కువ నమోదైతే దిగువ ప్రాంతాల్లో కొంచెం ఆందోళనకర పరిస్థితులుండే అవకాశం ఉంది.